కథావాహిని పాలుగుమి రామకృష్ణారావు కథలు నీలవేణి చారిత్రక కల్పిత కథ. అది ధనుర్మాస ప్రారంభ దినము. శ్రీకృష్ణదేవరాయ ప్రభువులు సతుల సమేతంగా హంపి విఠల దేవాలయానికి వెళ్ళి ఫల పుష్ప కనక వస్త్రాదులతో పాండురంగని సేవించి అంకురార్పణ చేయవలసి ఉన్నది. ప్రతి సంవత్సరము చిన్నాంబిక తిరుమలాంబికలతో కలిసి పాండురంగని సేవకు వచ్చేవారు. ఈ సంవత్సరం ప్రత్యేకత, మూడవ రాణి జగన్మోహిని కూడా దేవర సేవకు ప్రభువులు వెంటకొని వస్తున్నారు. రాయలవారు రాత్రి జగన్మోహిని మందిరంలోనే విశ్రాంతి తీసుకున్నారు. వారికి మూడవ జాము వరకు నిద్ర పట్టలేదు. కారణము జగన్మోహిని సత్యభామను తలపించే భౌనైక సౌందర్యము, ఆమె మాధుర్యపు పెదవుల నుండి వెలువడిన వాక్కులు. ఆమె ప్రభువులపై ఎంత ఆరాధన చూపుతున్నదో రాయల మొహంలోకి ఆమె నిశ్చలమైన చూపులు చెబుతాయి. రాయలు తన రూపాన్ని రెండు నిశ్చల చిత్రాలుగా ఆమె కళ్ళల్లో చూశారు. నిమిషాలు గడుస్తున్నా మార్పు లేదు. దేవి, నీ దృష్టిలో అంతటి ఏకాగ్రత దేనికి? అనురాగము, ఆరాధనతో మతి భ్రమించటం లేదు కదా? రాయలు ప్రశ్న ఆమె కర్ణపుటాలకు చేరింది. బదులుగా పెదవులు కదిలాయి. ప్రభువులు మన్నించాలి. మీరు నా కన్నుల్లో చూచినది మీ నిశ్చల చిత్రాన్ని. ఏకాగ్రత మీలో ఉన్నందునే అది సాధ్యమైంది. నేను మీ ఏకాగ్రతకు సహకరించాను. ఇంతకాలం ఈ జగన్మోహిని మాత్రమే నన్ను అమితంగా ఆరాధించే ప్రేమదేవతని భ్రమించాను. నీపై నాకు అంతే ప్రేమ ఉందనే నిజాన్ని వెల్లడించావు. నా ఎదను విప్పి చదివి చాలా సంతోషాన్ని కలిగించావు. ఒక్క మాట అడగనా? ఆజ్ఞాపించండి ప్రభు. మీ తండ్రి గారైన కళింగ గజపతులు నిన్ను మాకిచ్చి వివాహం చేయకుంటే ఈ అనురాగ ఆనందానుభూతులు ఏమయ్యే ఉండేవి? ఆమె జవాబు చిరునగవయింది. మా తండ్రి గారిని యుద్ధంలో ఓడించి ఆంధ్ర తెలంగాణలో కైవసం చేసుకున్నారు. నన్ను గెలుచుకోవడం మీకు సమస్య కాదుగా. మోహిని మనసు గెలవడం అంత సులభమా? ప్రేమ ముందు అధికారం నిలబడదని నీకు తెలియదా? తెలుసు ప్రభు. విజయానందంలో కళింగ సీమలో స్థాపించిన మీ నిలువెత్తు విగ్రహానికి గజపతులు తమ ఓటమిని అంగీకరిస్తూ వారి స్వహస్తాలతో అలంకరించిన తులసి, గంధ, మల్లిక, చామంతుల మాల నేను అల్లినదేనని తెలుసుకుని ఈ సయ్యామందిర కుడ్యానికి రప్పించిన మీ రసహృదయం నన్ను గెలవదని ఊహించేటట్లు. రాయులు మోహిని చెక్కిళ్లను తన అంగుష్ట మాధ్యమాలతో సృజించి తర్జనిని నాసికపై నుంచెను. రమణులు గడుసువారు. వారి హృదయాలను దాచి ఎదుటివారి మనసును చదివేందుకు ప్రయత్నిస్తారు. ఆ రమణీయమాలను ఇంత దూరం తీసుకువచ్చింది, ఈ మందిరమున భద్రపరిచినది కారణము నీకు తెలియదని నేను భావించను. ఆ హారము విగ్రహాలంకరణకు ముందే నీ కంఠాన్ని అలంకరించిందన్న సత్యము దాన్నంటిన నీలవేణి ఇప్పటికీ చెబుతున్నది కాదందువా? జగన్మోహిని అరమోడ్పు కన్నులతో అంగీకార సూచనగా శిరస్సును కదిలించి, క్షమించండి ప్రభు. నా ఆంతరిక మందిరపు రహస్య మనోచాపల్య ప్రవర్తన ఈ సుశాల దక్షిణ భారత కైవల్య మేధా సంపత్తు గ్రహించలేరనుకుంట నా అమాయకత్వమే. మీరు నా మనసును గ్రహించితిరి, తనువును అనుగ్రహించితిరి. రాయలు పకపక నవ్వెను. మా అష్టదిగ్గజాలే కాదు, నీవును మమ్ము శ్లాఘించుటలో నేర్పరివే కవితాధారులు వెల్లివిరుచున్నవి. ఆంధ్ర భోజులుగా కీర్తింపబడి తెలుగు, సంస్కృత, కన్నడ, తమిళ కవులనెంతనో ఆదరించి భావితరాల వారికి మీ పరిపాలనా క్షేత్రము కావ్యగనులుగా మార్చారు. స్వయంగా మీరు సంస్కృత కావ్యాలను రచించి జాతికి అందించిన వారు. ఎన్ని తరాల వారు అనుభవించినా తరగని సాహితీ సంపదను అందించారు. ఇది తెలుగు సాహిత్యానికి స్వర్ణయుగమని ఆంధ్ర కవితా పితామహుడు అల్లసాని పెద్దనగారు నిండు సభలో పలికితిరని విన్నాను. మీ మనసు ప్రతి పలుకులో కావ్య సొగసును గ్రహిస్తున్నది. ఆ గొప్పతనము మీది మాత్రమే. ఇది పొగడ్త కాదు. జగన్మోహిని మరొక ప్రశ్నకు అవకాశం లేకుండా చేసినది. ప్రభువులు దీర్ఘాలోచనలకు వెళ్ళిపోయారు. వారి ఆలోచన ఇటుమడిదోనని ఆమె మౌనం వహించినది. సువిశాల రాజ్య పాలనాలోచన కావచ్చు, భువన విజయంలో కావ్య రసానుభూతి స్ఫురణ కావచ్చు, ఒక జాము వెనుక నగర రహస్య పర్యవేక్షణలో ఎదురైన నిరుపేదల కష్టాలకు పరిష్కార మార్గాన్వేషణ కావచ్చు, లేదా నిధులకు ఉపక్రమించుటకు ముందు కులదైవం ఆంధ్ర మహావిష్ణువు చింతన కావచ్చు. రేపటి ఉదయం పాండురంగని సేవించుటకై చిన్నాంబిక తిరుమలాంబికల రాణులతో పాటు నీవును వచ్చుచున్నావు. అవశ్యము. గత సంవత్సరము ఈ మాసంలోనే వారిరువులతో మీరు తిరుమల వెంకటేశ్వరుని దర్శించితిరి కదా. జ్ఞాపికగా ఆ దైవ సన్నిధిలో చిరస్థానం పొందాలని మీ ముగ్గురు మూర్తులను నెలకొల్పితిరని వింటిని. నిజమే.
అప్పటికి ఈ దేవి మా సన్నిధి చేరలేదు. ఇప్పుడు తిరిగి ధనుర్మాసం వచ్చినది కదా అని జ్ఞప్తికి వచ్చినది. మీ జ్ఞాపికగా మేమేమి చేయగలము? అసంకల్పితంగానే మనసులోని భావన పెదవి దాటినది. అప్పటికి 3వ జాము ప్రవేశించినది. ప్రభువుల వారికి దేవాలయంలో స్వాగతం పలకడానికి ఆలయ ప్రధానార్చకులతో పాటు మహామంత్రి తిమ్మరసుల వారు ఎదురు చూస్తున్నారు. ఉదయభాన్ని కిరణాలకు అడ్డుపడుతున్న ఎర్రటి ధూళి పద అశ్వ గజ దళాలతో వేంచోస్తున్న కృష్ణదేవరాయలని ఆగమనం ముందుగానే దేవాలయం వద్ద ఉన్న భక్తులకు తెలిపింది. రథాలు చేరువయ్యే కొద్దీ జన జంతు పదఘోష మిన్నంటినది. వారి ఆంతరిక భద్రతా దళాల శక్తి అపూర్వం. 1,00,000 కాల్బలము, 20,000 అశ్విక బలము, 9 నూర్ల గజబలం ఎప్పుడూ వారి వెన్నంటే ఉంటుంది. రాయలవారు దేవాలయం సమీపించిన సమయంలోనే బోయిలు వడివడిగా అడుగులు వేస్తూ తీసుకువచ్చిన 3 పల్లకీలు కూడా సమీపించాయి. తిమ్మరసుల వారు చామంతులను ప్రభువుల కంఠహారాన్ని చేసి ఆహ్వానించారు. ఆలయ అర్చకులు నకర్మణాన ప్రజాయ ధనేన త్యాగైనేకే అమృతత్వమానసు అంటూ మంత్రోత్వకంగా పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామి సన్నిధిలో గోదాదేవి పాండురంగునిపై భక్తి అనురాగాలను మేళవించి పలికిన స్తోత్రాలు అర్చకులు సంస్కృతంలో రాగయుక్తంగా గానం చేస్తుంటే ముకుడిత హస్తాలతో నిలబడ్డ ప్రభువులు తన్మయత్వం చెందారు. పూజ అనంతరం మరొక మారు ఆమె గాథను ప్రధానార్చకుల ద్వారా గ్రహించారు. తిమ్మరసుల వారికి ఆశ్చర్యం వేసింది. ప్రభువులకు గోదాదేవి చరిత్రపై మక్కువ కలిగినందుకు జగన్మోహన్ దృష్టి కూడా ప్రభువులపైనే ఉన్నది. అర్చకులు ఒక కన్నుసన్నతో ఆమెను పరికించి వినయంతో విన్నవించారు. ఒక్క మాట, చిన్నరాణుల వారు గోదాదేవిని తలపింపజేయుచున్నారు. ప్రభువుల చూపులు అంగీకార సూచనలయ్యాయి. నూతన కావ్యానికి నాంది పలకాలనుకుంటున్నాను, ఆశీర్వదించండి. వినమ్రతతో తల వంచారు. స్వామివారి స్వర్ణపాదుకలు రాజుల శిరస్సుపై నిలిచాయి, వారి సంకల్పాన్ని ఆశీర్వదిస్తూ. తిమ్మరసుల వారు ప్రభువుల ఆలోచనలు అవగతం కాక రహస్యంగా అన్నారు. ప్రభు, రాయచూరు నుండి వేగుల వార్త జ్ఞాపకం ఉన్నది కదా. బీజాపూర్ సుల్తాన్ ఇస్మాయిల్ ఆదిల్ షా మనపై యుద్ధమునకు రంగము సిద్ధపరుచుకున్నాడు. మనము యుద్ధతంత్రమును సమాయత్తం కావలను. కావ్య రచనకి సమయం కాదందరు. తిమ్మరసు బదిలీయలేదు. ఈ సమస్యకు పరిష్కారం ఆలోచించాను అప్పాజీ. ఆంధ్ర మహావిష్ణువు కృపతో ఇది మనకు శత్రునాశనంలో చివరి యుద్ధము కావలేను. దండనాయకులు పెమ్మసాని రామలింగ నాయకుడి యుద్ధానికి సన్నిద్ధం కావాలని చెప్పండి. 8 లక్షల సైన్య సహకారాన్ని అందిద్దాం. ఇక యుద్ధరచన మీ మేధస్సును అనుసరించి ఏమందరు? తిమ్మరసు కొన్ని క్షణాలు ఆలోచించి అంగీకారమును తెలిపాను. మీ ఆలోచన ఆచరణీయము. ఆంధ్ర భాషలో కావ్యమునకు శ్రీకారం చుట్టమని ఆంధ్ర విష్ణుదేవుని స్వప్నాదేశము అప్పాజీ. ఆచార్యుల వారు రంగనాథునకు విన్నవించండి, మా ప్రీతిని సఫలం కావాలని. కావ్యనామం తెలిపినచో స్వామివారి పాదాల చెంతనిడి ఆశీర్వాదం పొందవచ్చును. రాయలవారి చెంతకు తాళపత్రాలు ఘంటము క్షణాకాలంలో చేరాయి. ప్రభువులు కన్నులు మూసి ఆంధ్ర మహావిష్ణువును ధ్యానించి మొదట శ్రీకారాన్ని లిఖించారు. దేవేరులు, మహామంత్రి, ఆచార్యులు, పురజనులు ఉత్కంఠతో ఎదురు చూస్తుండగా పత్రంపై జ్ఞానసరస్వతి ముఖం నుండి వెలువడిన తెలుగు అక్షరాలు శ్రీకారం కిందుగా జాలువారి ఆముక్తమాల్యదగా పదాన్ని సంతరించుకున్నాయి. శుభం. గోదాదేవి చరిత్రే కావ్యాలంకారమైనందుకు మీ గ్రంథం ఆంధ్రదేశ సాహిత్య చరిత్రలో చక్రవర్తిగా విలసిల్లుతుంది అంటూ అర్చకులు ఆశీర్వాద మంత్రాలతో ఆముక్తమాల్యదను జగన్నాటక సూత్రధారి పాండురంగని పాదాల చెంతకు చేర్చారు. సాహిత్య సమరాంగణుడు తలపెట్టే కావ్య యజ్ఞానికి జగన్మోహిని మనసు పులకించింది. స్వామిలో దివ్య తేజస్సు సాక్షాత్కారమైంది. సభాస్థలిలో అష్టదిగ్గజాలు ప్రభువు రాకై ఎదురు చూస్తూ ఉన్నారు. వారి చేతులలో తాళపత్ర గ్రంథాలు పురులు విప్పుకొని అంగుష్టపు స్పర్శతో వేగంగా విడిపడి నిశ్శబ్దాన్ని రంగరించుకున్న ప్రాంగణంలో అటునిటు స్వేచ్ఛగా ఎగురుతున్న పావురపు రెక్కల గాలి శబ్దాన్ని అనుకరిస్తున్నాయి. సభకులు తల పైకెత్తి చూశారు. అక్కడ పావురపు జాడ లేదు. భవనం పై అంతస్తు రాణివాసు సభావీక్షణా స్థలానికి వెనుక ఉన్న గవాక్షం నుండి రాణులకు నిరంతర సేవలను అందిస్తూ వీచే పిల్లగాలులు వెనుదిరిగిపోయే మార్గం కానరాక సభాస్థలి గోపురాన్ని తాకి ఘోషిస్తున్నాయేమోనని భావించారు సభాగతులు. కవి పితామహుడు అల్లసాని పెద్దన మను చరిత్రతో నిండిన గ్రంథ పత్రాలను చూస్తూ చిరునవ్వుతో ఆపురిబాయకుండు మకరాంక శశాంక మనోజ్ఞమూర్తి అని
తనకు తెలియకుండానే పైకి చదివాడు. వారి సరసన ఆసీనులైన నంది తిమ్మన, దూర్జటి, పింగళి సూరన వారి కావ్యాలను బంధన చేసి అల్లసాని వారిపై దృష్టి మరల్చారు. పెద్దన పద్యాన్ని పూర్తి చేయలేదు. అభిముఖంగా ఆసీనులైన మల్లన్న, రామభద్రుడు, భట్టుమూర్తి, రామకృష్ణులు పితామహులు పద్యాన్ని మధ్యలో ఆపుచేయడం భావ్యం కాదు, శశాంక మనోజ్ఞమూర్తిని పూర్తిగా విశదీకరించండి అన్నారు ఉత్సుకతో. ప్రభువులు లేని సభకు పూర్ణత్వం సిద్ధించదు, శశాంకుని రాక్కై కవి కలువలు ఎదురు చూడక తప్పదు అన్నారు పెద్దన భావయుక్తంగా. రాజాధిరాజ, మూరు రాయగండ, ఆంధ్రభోజ, కన్నడ రాజ్య రమారమణ, మల్లరాయేర్, బహుపరాక్ రాయలవారి రాకను సూచిస్తూ వారి బిరుదులతో శ్లాఘిస్తూ భువన విజయానికి ఆహ్వానం పలికింది సభ. తెలుగు, కన్నడ, తమిళ, సంస్కృత సాహిత్య రాజపోషకులు, సాహిత్య చక్రవర్తి కృష్ణదేవరాయలు వినయభూషకుడై ముకుళిత హస్తాలతో సామంతులకు, అష్టదిగ్గజాలకు, పుర ప్రముఖులకు వందనం చేస్తూ సింహాసనాన్ని చేరి ఆసీనులయ్యారు. పెద్దన లేచి నిలబడి శశాంక మనోజ్ఞమూర్తి పద్యాన్ని భావయుక్తంగా పూర్తి చేసి సభికుల కరతాళధ్వనులను అందుకున్నారు. రాయలు మనోల్లాసోద్దీపకుడై సభనుద్దేశించి పలికెను. కవి పితామహుల కావ్యము మనుచరిత్ర ఎన్ని మార్లు వినను రమణీయముగానే ఉండను. నా కోరికను మన్నించి నిత్య కర్ణోపేతము చేయుచున్నందుకు ధన్యవాదములు. నేడు సుదినము, శరత్ పూర్ణిమ. ఇది తెలుగు సాహితీ పూర్ణిమ. అష్టదిగ్గజములను సభలో నిడుకుని రసోపేతమైన వారి కావ్యములు మనుచరిత్ర, పారిజాతాభరణము, కాళహస్తి మహత్యము, పాండురంగ మహత్యము, అది నిధి అని చెప్పనలవి కాని అనేకములు గ్రోలిన ఈ రాయల హృదయము నుండి ఒకటైనను ఆంధ్ర కావ్య సువాసనా పుష్పము ఉదయించలేదను చింత నాకు నేటితో వీడినది. సంస్కృత కావ్యములు ఎన్ని రచించనను దేశ భాషలందు తెలుగు లెస్స అన్న పలుకులు నా అధరాలకే పరిమితం కాకుండా హృదయస్పందన తెలుపుకునేందుకు మా ఆరాధ్య దైవం ఆంధ్ర విష్ణువు అనుజ్ఞతో ధర్మ పరిపాలన, ప్రజా సంక్షేమం, తెలుగు ఆచార వ్యవహారాలు, అష్టదిగ్గజాల సహవాసంతో అలవడిన వర్ణనా చాతుర్యం అంతా రంగబోసి ద్వాస అల్వార్లలో ప్రముఖుడైన విష్ణుచిత్తుడు, ఆండాళ్ళమ్మ చరిత్రను నా జీవితానుభవంతో రంగరించి ఆముక్తమాల్యతను కవి సామ్రాట్టుల అమూల్య అభిప్రాయములకై సమర్పించుతున్నాను. పెద్దనగారు గ్రంథమును రాయలవారి నుండి వినయముగా అందుకుని పత్రములు త్రిప్పుచు కావ్యసారమును గ్రహించుచు రసానుభూతిలో మునిగిపోయిరి. తెనాలి రామకృష్ణ మదిలో ఒక కొంటె ప్రశ్న ఉదయించను. జీవితానుభవమును కావ్యములో రంగరించితిరని ప్రభువులు పలికితిరి. ఆ అనుభవమునకు సహకారం ఏమైనా ఉన్నచో తెలుసుకునవచ్చునా? కృష్ణదేవరాయలి దృష్టి సభా ప్రాంగణంపై అంతస్తున ఆసీనులైన రాణులపై మరలెను. మేని ముసుగు నుండి జగన్మోహిని నిశ్చల చూపుతో వారి చూపు కలిసినది. రామకృష్ణులకు అర్థమైనది. కావ్యము గోదాదేవి పాండురంగనాథునిపై భక్తితో కూడిన విరహ వేదనతో నిండి ఉన్నది. పెద్దనగారు రామకృష్ణుని ఆశ్చర్యంతో ప్రశ్నించిరి. కావ్యము ఇంకనూ నా చేతుల్లోనే ఉన్నది, దీని సారమిట్లు గ్రహించితివి? రామకృష్ణుడు చేతులు జోడించి వినమ్రతతో సమాధానమిచ్చను. అంతయు ప్రభువుల వారి సాన్నిహిత్య మహిమ. నన్ను తప్పించి ప్రభులతో కూడిన అష్టదిగ్గజములున్న సాహిత్య మందిరములో నాకా మాత్రము కావ్య పరిమళం అంటుట సహజమే కదా. సభలో కరతాళ ధ్వనులు మిన్నుముట్టెను. వార్తాహరుడు ప్రవేశించుడితో క్షణకాలంలో నిశ్శబ్దం ఆహ్వానించినది. ప్రభువులకు విజయం. నాయకులు పెమ్మసాని రామలింగ నాయుడు గారు లేఖను పంపారు. ప్రభు మహామంత్రి తిమ్మరసు లేఖను అందుకుని చదివారు. బీజాపూర్ సుల్తాన్ ఓటమిని అంగీకరించాడు ప్రభు. రాయచూరు మన హస్తగతం అయింది. రాయలు విజయోత్సాహంతో సింహాసనం నుండి లేచి ప్రకటించారు. ఈ విజయం రామలింగ నాయుడిది. వారికి రాజలాంఛనాలతో సత్కారానికి సిద్ధం చేయండి. వారిని జయజయధ్వానాలతో ఆహ్వానించండి. సభలో ఇప్పుడు కరతాళ ధ్వనులు సముద్రఘోషగా మారాయి. జగన్మోహిని తన మోముపై ముంగురులై దోబూచులాడుతున్న నీలవేణిని సవరించుకొనెను. ఈ కథ ప్రజా డైరీ మాసపత్రిక జనవరి 2012 సంచికలో ప్రచురింపబడింది. నమస్కారం. మరో కథతో మళ్ళీ కలుసుకుందాం.